लेडीज एंड लेडीज एक एक करके आओगे या एक साथ आओगे? గైస్ లేడీస్ అంటూ యష్ నటించిన టాక్సిక్ మూవీకి సంబంధించి ఎస్టర్డే 11:33 AM కి అన్ని లాంగ్వేజ్ లో ఒకేసారి టాక్సిక్ మూవీకి సంబంధించి ఎవరైతే ఇందులో నటీమణులు పనిచేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీడియో రిలీజ్ ఎగ్జాక్ట్లీగా యూట్యూబ్లో 24 అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 24 గంటల్లో ఏ లాంగ్వేజ్ నుంచి ఎన్ని వ్యూస్ రావడం జరిగింది, ఎన్ని లైక్స్ రావడం జరిగింది, ఎన్ని కామెంట్స్ రావడం జరిగింది, ఓవరాల్గా 24 అవర్స్లో ఓవరాల్గా ఎన్ని వ్యూస్ రావడం జరిగింది, అలాగే ఎక్కువ వ్యూస్ ఏ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే ఈ టీజర్ బయటకు వచ్చిన సంది మళ్ళొక వివాదం అయితే తెరకెక్కింది. ఏంటంటే ఈ సినిమాలో ఏవైతే బోల్డ్ సీన్స్ ఉన్నాయో ఆ బోల్డ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అభ్యంతరం అయితే వస్తుంది. బట్ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు ఈ టీజర్లో ట్రైలర్లో ఎన్ని చూపించినా సరే సెన్సార్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సెన్సార్ దగ్గర ఏవైతే అభ్యంతరకరంగా ఉంటాయో ఇవి చూడొద్దు అనుకుంటారో ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ వస్తుంది. బట్ ఏ సర్టిఫికేట్తో కూడా అలాంటి అభ్యంతరకరంగా ఉన్న సీన్స్ని ఖచ్చితంగా కట్ చేయాలని చెప్పి సిబిఎఫ్సి అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే దాని గురించి ప్రజెంట్ చర్చ అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే ఫైనల్గా సిబిఎఫ్సి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అవి పూర్తిగా కట్ అయ్యే బయటికి రావడం జరుగుతుంది. సో దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక సినిమాకి సంబంధించి ఏదైతే నేను టీజర్ రిలీజ్ అయిందో లేడీస్కి సంబంధించి ఆ టీజర్ ఇప్పటివరకు 24 అవర్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 24 అవర్స్లో ఏ లాంగ్వేజ్ నుంచి ఎన్ని వ్యూస్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా ఫస్ట్ యష్ ఓన్ లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కన్నడ లాంగ్వేజ్ నుంచి 24 అవర్స్లో ఈ టీజర్ 5.5 మిలియన్ వ్యూస్ని దక్కించుకోవడం జరిగింది. అలాగే లైక్స్ వచ్చేసి 105,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే కామెంట్స్ వచ్చేసి 3,000 కామెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నట్టే తెలుగు లాంగ్వేజ్ నుంచి 4.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది 24 గంటల్లో. అలాగే లైక్స్ వచ్చేసి 51,000 లైక్స్ రావడం జరిగింది. కామెంట్స్ వచ్చేసి 1,200 కామెంట్స్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా ఎక్కువ వ్యూస్ వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే నార్త్ ఇండియా. అఫ్కోర్స్ నార్త్ ఇండియాలో ఏంటంటే స్టేట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే KGF 2 రిలీజ్ అయిన తర్వాత యష్కి నార్త్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏర్పడింది. కాబట్టి నార్త్లో ఈ సినిమా 24 అవర్స్లో ఈ టీజర్ వచ్చేసి 14 మిలియన్ వ్యూస్ సంపాదించుకోవడం జరిగింది 24 అవర్స్లో. అలాగే 169,000 లైక్స్ రావడం జరిగింది, 9,000 కామెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే తమిళ్ లాంగ్వేజ్లో వచ్చేసి 24 అవర్స్లో 3.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది, 47,000 లైక్స్ రావడం జరిగింది, 1,600 కామెంట్స్ అయితే తమిళ్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మలయాళం లాంగ్వేజ్ నుంచి 24 అవర్స్లో 2.6 మిలియన్ వ్యూస్, అలాగే 14K లైక్స్, 1,100 కామెంట్స్ రావడం జరిగింది. ఇక ఫైనల్గా ఇంగ్లీష్ వర్షన్ అంటే ఇంటర్నేషనల్ వైజ్గా అనుకోండి, కాకపోతే ఇంగ్లీష్ వర్షన్ కూడా ఎక్కువ మన వాళ్ళే చూడడం జరుగుతుంది. ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి 1.5 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది ఇంగ్లీష్ వర్షన్కి. అలాగే లైక్స్ వచ్చేసి 68,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే కామెంట్స్ వచ్చేసి 3,000కు పైగా కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి లాంగ్వేజ్లో కూడా మంచి వ్యూస్ సంపాదించుకోవడం జరిగింది. బట్ హిందీ లాంగ్వేజ్ నుంచి 14 మిలియన్ రావడం జరిగింది. సో స్టేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే నార్త్లో కూడా ఇప్పుడు యష్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది కాబట్టి అక్కడ కూడా రావడం జరిగింది మంచిగానే. ఓవరాల్గా ఏంటంటే 24 అవర్స్ కంప్లీట్ అయిపోయేసరికి ఏదైతే లేడీస్ అని చెప్పి అందులో పనిచేస్తున్న నటి మనలకు సంబంధించి ఇంట్రడక్షన్ వీడియో రావడం జరిగిందో ఈ వీడియో 24 అవర్స్లో యూట్యూబ్లో మొత్తం అన్ని లాంగ్వేజ్లో కలిపి 32 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 32 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. లైక్స్ వచ్చేసి 2,07,400 లైక్స్ రావడం జరిగింది. కామెంట్స్ వచ్చేసి 12,000 కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఇది ఓన్లీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మాత్రమే. బట్ 24 అవర్స్లో 32 మిలియన్ వ్యూస్ సంపాదించుకోవడం జరిగింది. ఇది మామూలుగా లేడీస్కి సంబంధించి వాళ్ళ ఇంట్రడక్షన్ చేస్తూ ఒక వీడియోనే. ఇంకా నాకు తెలిసి ఖచ్చితంగా ఇంకో ట్రైలర్ కూడా లోడ్ అవుతుంది, అలాగే సాంగ్స్ కూడా వస్తాయి, మళ్ళీ ప్రమోషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు చూస్ చేసుకున్న డేట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఆగస్టు 26వ తారీఖు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలా పర్టికులర్ డేట్, చాలా అంటే చాలా సాలిడ్ డేట్ వీళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2 హాలిడేస్, 2 వీకెండ్స్, తర్వాత మళ్ళీ ఒక 3-4 డేస్ అయిపోతే మళ్ళీ ఒక హాలిడే, మళ్ళీ తర్వాత 2 వీకెండ్స్, చాలా సాలిడ్ డేట్ని చూస్ చేసుకోవడం జరిగింది. సినిమా బుధవారం రిలీజ్ అవుతుంది అండ్ మంగళవారం ప్రీమియర్స్ పడతాయి. బుధ, శుక్ర, గురు, శని, ఆది 5 రోజులు వస్తుంది. సినిమాకి కానీ మొదటి రోజు ఫుల్ టాక్ వచ్చిందంటే, ప్రీమియర్స్లో అదిరిపోయే టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా మొదటి 5 రోజుల్లో సినిమా 1000 కోట్ల క్లబ్లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. సో ఏంటంటే ఈ సినిమాతో ఒకవేళ ఫుల్ పాజిటివ్ వస్తే ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తే యష్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే యష్ కెరియర్లో KGF 2 కంటే ఇది అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే యష్ నటించిన టాక్సిక్ సినిమా ఫస్ట్ వీకెండ్లోనే 1000 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది ఖచ్చితంగా యష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.